మద్యం కుంభకోణం తిమింగలాలు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకుని వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్నారు. డిజిటల్ లావాదేవీలు లేకుండా డబ్బులు తీసుకుని మద్యం అమ్మి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీ షాప్లో బీజేపీ నేతలతో కలిసి చాయ్ పే కార్యక్రమం నిర్వహించి స్థానిక సమస్యలపై చర్చించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చి అభివృద్ది చేస్తామని మాధవ్ చెప్పారు. దొంగలంతా కదిలిన నేపథ్యంలో లిక్కర్ సంబంధించిన అంశం అందరికీ తెలిసింది. ఈరోజు పెద్ద సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టి విచారణకు పెట్టి నిఘా పెట్టి చేయాల్సిన అవసరం లేదు. కుగ్రామాల నుంచి మొత్తం రాష్ట్ర రాజధాని వరకు అన్ని చోట్ల ప్రభుత్వం మద్యం షాపులు పెట్టి ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థ ద్వారా నడిపించి అక్కడ కొనుక్కునేవాడు ఎవరు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా క్యాష్తోనే కొనాలి అనే నిబంధన పెట్టడం, అలాగే నేనిచ్చిన బ్రాండే నువ్వు తాగాలంటాం తప్ప వాడికి రుచి ప్రకారం వాడి ఆలోచన ప్రకారం ఏది సరుకు ఇవ్వకుండా సింగిల్ డిస్టిలరీ సోర్స్ నుంచి మీరు సరఫరా చేసుకోవటం, క్యాష్ అంతా కూడా ట్రంక్ పెట్టి పెట్టి పట్టుకెళ్తాం, ఇవన్నీ కూడా మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆ విధంగా పెద్ద ఎత్తున డబ్బు మార్పిడి జరిగిందని అందరికీ విదితమే. ప్రజల సొమ్ము విచ్చలవిడిగా దోపిడీ చేసిన మాట వాస్తవం. ఆ విధంగా ఎవరెవరైతే చేసిన తస్కరులు ఉన్నారో వాళ్ళందరి తప్పనిసరిగా ప్రభుత్వం చట్టపరంగా శిక్షిస్తుంది. ఆ విధంగా మార్గం వేసింది. ఆ విధంగా త్వరలో పెద్ద పెద్ద తిమింగిలాలు కూడా బయట